స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తెలివితేటలు ఎవరి సొంతం కాదు, ఒకరిని మించి ఇంకొకరికి తెలివితేటలు. దీనికి సంబంధించి చాలా స్టోరీస్ చెప్పుకున్నాం మనం. దీనికి సంబంధించి ఏదైనా ఒక సరదా కథ. చందమామ కథ చెప్తాం. తెలివి ఒకటి సొత్తు కాదు. మనం దానికి చాలా సింపుల్ సామెత చెప్తుంటాం. తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలని దన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఆ పైకి వెళ్ళేవాడు కనపడతాడు తర్వాత, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక తెలివితోటి అవతల వాడిని బంధించాలని ప్రయత్నిస్తే అవతల వాడు ఇంకో తెలివితోటి, ఇంకొక మంచి సామెత ఉంది, ఎప్పుడైనా చెప్పానో లేదు, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ప్రతి ఇబ్బందికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. నీకు తెలియదు, నీ చుట్టుపక్కల తెలియదు, ఎవరికో తెలుస్తుంది దానికి ఆన్సర్, దానికి సమాధానం దొరికేస్తుంది గ్యారంటీగా. సమాధానం లేని సమస్యలు లేవన్నమాట ప్రపంచంలో. తెలివిలు కూడా అంతే. అష్ట తెలివిలు ఉన్నవాడికి ఇంకొక 18 తెలివితేటలు ఉన్నవాడు ఒకడికి దొరుకుతాడు. ఈ చందమామ కథ, ఒక ఊళ్ళో ఓ వీరయ్య అని ఒక చిన్న రైతు కూలి ఉండేవాడు. ఒక 1/2 ఎకరం పొలం ఉంది, కానీ ఏదో అప్పుల్లో జప్తు అయిపోయింది. అతను ఎలాగైనా కొంచెం పొలం కొనుక్కోవాలి. దాంతో భార్య ఏమందంటే, సమీపంలో ఏదో పట్టణాలు అవి ఉన్నాయి, ఎవరైనా ఇంట్లో పనికి కమతం కుదురుకో, ఊళ్ళో ఏదో కూలీ నాలుగు చేసుకుని నేను పిల్లలు ఉంటానులే, వాకిట్లో దొడ్లో ఏదో కూరగాయల మొక్కలు పెట్టుకుని మా గదికి మేము గడుపుకుంటాము, నువ్వు వెళ్ళి కాస్త డబ్బులు సంపాదించుకొచ్చి ఇక్కడ పొలం కొనుక్కుంటే, పొలం ఉంటే ఇంకో కొంచెం సేఫ్గా ఉంటుందని భార్య అతన్ని పంపించింది. సరే, బాగానే ఉంది కదా అని అతను ఏం చేశాడు, కొంచెం దగ్గరలో ఉన్న ఓ పట్టణంలో ఓ శరభయ్య గారిని ఒక శెట్టి గారింటికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆయనకి పనివాడు చాలా అవసరం, కానీ ఆయన బహు పీనాసివాడు, ఎవరికీ తెలియదు ఆ సంగతి. పీనాస్తనాన్ని కవర్ చేసుకుంటాడనమాట ఆయన. అయితే బాగా ఆలోచించి మనిషి చూస్తే హఠాకట్టగా బాగున్నాడు. నేను నా దగ్గర పని చెయ్యి, నెలకి 4 వరహాలు ఇస్తాను, ఆకు నిండా అన్నం పెడతా, విస్తర్ నిండా అన్నం పెడతా, విస్తర్ అంటే ఆ పాత్ర విస్తరాకు ఉంటుంది కదా, విస్తర్ నిండా 2 పూట్ల అన్నం పెడతాను. మరి ఇంట్లో వాకిట్లో పని చేయటం, మా ఆవిడ వంట పని చేసుకుంటున్నప్పుడు పిల్లల్ని ఆడించటం, నేను మధ్యాహ్నం భోజనానికి నేను ఇంటికి వచ్చినప్పుడు కొట్టు మీద, ఆయనకి శెట్టి గారు అని చెప్పాను కదా, కొట్టుంది, కొట్టు మీద కూర్చుని సామాన్లు అందించడం, వచ్చిన జనాలను చూడడం, మళ్ళీ నేను భోజనం చేసి ఓ కునుకు తీసి వచ్చాక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో సాయంకాల పనులు చేయటం. ఒక మనిషి అవసరం తీవ్రంగా ఉంది, ఉండమన్నాడు. 4 ఏంటి షరతు, 4 వరహాలు ఇస్తా నెలకి, అన్నం గడిచిపోతుంది కదా, తిండి నిద్ర అన్నీ గడిచిపోతాయి. 4 వరహాలు అంటే బంగారు రూకలు. ఓవేళ గనక నువ్వు మధ్యలో మానేసి వెళ్ళిపోదలుచుకుంటే నేను నీకు రూపాయి ఇవ్వను. నేనే పంపించేటట్టయితే ఇతను అడిగాడు, సరే బాబు, నేను మానేసి వెళ్ళిపోతే మీరు రూపాయి ఇవ్వరు, బాగానే ఉంది, నెల మధ్యలో మానితే డబ్బులు ఇవ్వం, నేనే నిన్ను తీయాలి. సరే, ఒకవేళ మీరే నన్ను తీయాల్సి వస్తే మీరేమి ఇస్తారు అన్నాడు. 400 ఇస్తా అని చెప్పాడు. వరహాలంటే బంగారు కాయిన్లు, ఈ 400 వరహాలు కాదు, వెండి కాసులు అనమాట, ఇస్తానన్నాడు. బాగానే ఉంది కదా, సరేనని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏమైంది, సరే పొద్దున్నే ఏం చేశాడు, ఇవాళ మాట్లాడుకున్నారు. ఆ రాత్రి ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో పడుకుని ఇతను పొద్దునే వీళ్ళ ఇంట్లోకి వచ్చాడు. ఇల్లు వాకిళ్ళు ఊడ్చాడు, వాకిళ్ళలో నీళ్లు కొట్టాడు. ఓ చాకలు ఎవరో ఉంది, వాళ్ళకి ముగ్గేసింది. సరే, అన్ని మొక్కలునే బోలెడు చెట్లు, వాళ్ళ దొడ్డి వాకిలి అంతా, మొక్కల్లో నీళ్లు పోసాడు. బావిలోంచి నీళ్లు తోడేప్పుడు పంపులా ఓవర్ హెడ్ ట్యాంకులా ఏం లేవుగా, అక్కడి నుంచి బావిలో నీళ్లు తోడి తొట్టెలు నింపాడు. స్నానాలకి వాటికి నీళ్ళు కావాలిగా వాడుకోవడానికి. సరే, ఈ లోపల ఏమైంది, పిల్లల్ని ఆడిచ్చాడు కాసేపు. 10-10:30 అవ్వగానే ఆవిడ అన్నం పెడతానంది. సరే, అన్నం అంటే పొద్దునే 3 పూట్ల అన్నం తినే రోజుల భోజన సంస్కృతి రోజులు అనమాట. సరే, ఈయన ఏం చేశాడు, విస్తరేసుకుని కూర్చున్నాడు. ఆవిడ ఏం చేస్తుంది, పొడి ఆడుతున్న అంత గిన్నెతో అన్నం తెచ్చి విస్తర నిండా చల్లింది. తెల్లబోయాడు ఇతను. ఈ తిండా చల్లిన దాన్ని దగ్గరికి జరిపితే ఎంత అవుతుంది, అంత వస్తుంది. ఈ ముద్ద ఎలా చాలుతుంది, పిల్లలకే చాలదు, పెద్దవాడు, పైగా బలశాలి, పనిమంతుడు, ఆహారం బాగా కావాలి, పైగా స్నాకింగ్లు అవి ఉండే రోజులు కావు అవి, అన్నమే అన్నం అంటే ఇది లెక్క, ఇది ఎలా చాలుతుంది. అక్కడి నుంచి ఏం చేయాలి, మళ్ళీ అడగడానికి మొహమాటం వేసింది. ఓ ఆవిడ ఇంతో పచ్చడేసింది, కంద ఆకు నిండా అన్నం జల్లేసింది, వెళ్ళిపోయింది. దాన్ని మెల్లిగా దగ్గర జరుపుకున్నాడు. ఇంత ముద్ద తిన్నాడు. కిరకిర అంటుంది పొట్టలో, ఏం చేయాలో తెలియలే. సరే, మధ్యాహ్నం అయింది, వెళ్ళి శెట్టి గారిని భోజనానికి పంపించింది. కొట్టుకు వెళ్ళాడు, కొట్టులో కూర్చున్నాడు. సరే, వస్తువులు ఏవో అందించాడు. ఎవరో కొంతమంది వచ్చారు, వాళ్ళకి అంటే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి చూశాడు, ఆ డబ్బులు అది పక్క పెట్టాడు. 3 గంటలకి శెట్టి గారు వచ్చాడు. సరే, రాత్రికి ఏమైనా పెడతారేమో చూద్దాం అనుకున్నాడు. సరే, చీకటి పడ్డాక విస్తరేసుకుంటే మళ్ళీ ఆవిడ విస్తరలో పొడిపొడిలాడుతున్న అన్నం చల్లేసి వెళ్ళిపోయింది. అది కూడా జరిపితే ఇంత వచ్చింది. ఒక రోజంతా పొద్దునింత సాయంత్రం ఇంత తింటే ఒక మనిషి ఉండగలడా? ఆకలికి శోష వచ్చేస్తుంది. మర్నాడు పొద్దున ఏమన్నాడు, శెట్టి గారి పొద్దునే కనపడ్డప్పుడు
ఆయన చెప్పాడు, వేరే చెప్పాడు, బాబు అన్నం సరిపోవట్లేదండి, మరి ఇంత అన్నం నాకు ఎట్లా చాలుతుంది? అదేమిటి, అదేగా షరతు, విస్తర్ నిండా అన్నం పెడతా ఉన్నాం, విస్తర్ నిండిందా లేదా? పని చేస్తే చేయలేతే మానేసేయి, నీ అంతట్లో మానేస్తే పావులా ఇవ్వని అన్నాడు. ఒకరోజు పని చేశాడు, అసలు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అతనికి అర్థం కాలేదు. సరే ఏమనుకున్నాడంటే వీళ్ళ సంగతి చూద్దామని ఆ పూటకు ఊరుకున్నాడు. మధ్యాహ్నం కొట్టుకెళ్ళాడు కదా, కొట్లో కూర్చున్నాడు. కొట్లో కూర్చున్నప్పుడు ఏం చేశాడు, ఆ సెట్ గారు ఈ వస్తువు 10 రూపాయలు, ఈ వస్తువు 8 రూపాయలు అలా రేట్లు చెప్పాడు. ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి ఎక్కువ వస్తువులు ఇచ్చేసాడు వాళ్ళకి. ఆ కొట్లో బెల్ల ముక్కలు, ఖర్జూర పళ్ళు అవి ఇవి కనపడితే కాసిన పళ్ళు తినేసాడు. మరి ఏం చేస్తాడు? నువ్వు దొంగతనాన్ని ప్రోత్సహించినట్టే అయింది. అక్కడి నుంచి సాయంకాలం ఇంటికి వచ్చాక ఆవిడేమో అమ్మగారు పిల్లలు ఏడుస్తున్నారు, వీళ్ళని కాసేపు ఆడించమని ఏవో చిరుతిళ్ళు పెట్టి పిల్లల్ని ఇతని చేతికి అప్పచెప్పింది. ఇతను ఏం చేశాడు, ఆ పిల్లల చేతిలో చిరుతిళ్ళు లాక్కుని నోట్లో వేసుకుని ఓ పిల్లని కొద్దిగా గిల్లి వదిలేశాడు. గట్టిగా గిల్లలేదు. ఆ పిల్ల గబగబా నడుస్తూ వెళ్ళి డామని కింద పడింది. పిల్ల ఏడుస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారండి, నా మాట వింటలేదు అన్నాడు. ఆవిడేమో కాసేపు ఆడించు, నాకు పని ఉంది అంటుంది. పిల్లాడు ఏడుస్తుంటే నేనేం చేస్తానండి, అంత ఏడుస్తుంటే నా వల్ల కాదండి నేను చేయటం, ఆడుకుంటుంటే ఆడించగలను కానీ అన్నాడు. ఆవిడికి పని అవ్వటం లేదు. సరే ఏం చేశాడు, రాత్రికి మధ్యాహ్నానికి ఏం మాట్లాడలే, రాత్రికి 5 విస్తళ్ళు కలిపి పెద్ద విస్తరి, ఓ విస్తరి ఇంత ఉంటుంది, ఇలాంటి 5 కలిపితే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇంత అన్నం కాస్త ఎన్ని ఇంతలు వేస్తే ఈ విస్తరంతా నిండుతుంది? ఆవిడకి అర్థం కాలే, ఇదేమిటి ఏం చెయ్యాలి అని. సరే ఏం చేసింది, మళ్ళీ పెద్ద గిన్నె పట్టుకొచ్చి కొంచెం ఆకు నిండా చల్లింది. మళ్ళీ కూడా చల్లటమే, చల్లినా కూడా అంత అన్నం అయింది, అది తినేసాడు. అక్కడి నుంచి భర్తకు చెప్పింది, ఏమండి వాడు తెలివితేటలు, వాడు పెద్ద విస్తర వేసుకున్నాడంటే ఈ సెట్ గారు అన్నాడు, ఏమిటో నీ తెలివి, 5 విస్తరలు కలిపి ఇంత పెద్ద విస్తర వేసుకున్నావుట, ఇంత పెద్ద పెద్ద విస్తరలు అయితే మా కుదరవన్నట. మీరు విస్తర అన్నారు, పెద్దదా చిన్నదా అనలేదు కదా, అయ్యింది. ఇక ఏమి చేయలేకపోయాడు. కొద్ది రోజులు గడిచినాయి. ఆయనకి విసుగ్గానే ఉంది. సెట్ గారికి పొమ్మంటే డబ్బులు ఇవ్వాలి, 400 వెండి వరహాలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి దొడ్లో వాకిట్లో బోలెడని మొక్కలు ఉన్నాయి కదా, ఏం చేసేవాడు, మొక్కల్లో ఒక 4 బొక్కెలు తోడి తలా ఒక గ్లాసు మొక్కల్లో నీళ్ళు పోసాడు. నీళ్లు పోయాలి, మొక్కలు మామూలుగా అన్ని మొక్కలు తడవాలంటే వాడు 100 చేదలు తోడితే గానీ నిండవు. 4 చేదలు తోడడం, గ్లాస్ ఎత్తి పోయటం. అక్కడ ఇదేమిటో మొక్కలన్నీ వాడిపోతున్నాయి, నువ్వు నీళ్ళు పోయట్లేదంటే ఇలా రండని సెట్ గారిని ఉంచి ఆయన వేలిని మట్టి మొక్క మొదట్లో కూర్చాడు. తడిగా ఉంది, మొక్క మొదట్లో పోసాడుగా నీళ్ళు, ఇన్ని అక్కడ తడిగానే ఉంది. తడి ఉంది చూసారా, నేను పోస్తున్నాను, మేము మట్టే మంచిది కాదో మీ నీళ్ళే మంచివి కాదో నాకేం తెలుసండి, నీళ్ళు పోయమన్నారు పోసాను, చూడండి కావాలంటే తడి. ఇప్పుడు ఏం చెయ్యాలి, గట్టిగా పోట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు చేరతారు, డబ్బులు ఇవ్వాలి, వెళ్ళిపోతే డబ్బులు ఇవ్వాలి 400. దాంతో సరిగా లాగోలా భరించారు. ఇంతలో ఏమైంది, సెట్ గారి అత్తవారి ఊరి నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అక్కడ ఏదో వ్యవహారం ఉంది, ఈయన రమ్మని. ముందు అందరూ వెళ్దాం అనుకున్నారు. మళ్ళీ ఏమనుకున్నారంటే ఇంతమంది ఎందుకు, వీడున్నాడుగా వీరయ్యని తోడు తీసుకెళ్ళచ్చు అనుకున్నారు. ఆవిడ ఏం చేసింది, ఆయన గుర్ర బండిలో బయలుదేరాడు. బండి తోలడానికి వీరయ్య, మళ్ళీ బండి వాడికి డబ్బులు ఇవ్వద్దు, వాడిని కాకుండా వీడినే తోలమన్నారు. సరే బాగానే ఉంది. ఆవిడ ఏం చేసింది, ఆయన తినటానికి కుడుములు పులిహార పొట్లం కట్టింది భర్తకి. ఈ పొద్దున ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలి కదా, మధ్యాహ్నం తినడానికి ఎక్కడో చెరువు దగ్గర ఆగుతారు, అక్కడ భోజనాలు చేస్తారు. వీడికేమో ఓ ఇంత చద్దెనో ఓ పచ్చడి పెట్టి వాడికి మూట కట్టించింది. ఇతనేం చేశాడు, ఆ బండిలో ముందు కూర్చున్నాడు కదా, ఆ బండిలో ఉన్నంత సేపట్లో ఈయనేమో బండి కుదుపుకి అయ్యగారు నిద్రపోతుంటే ఆ పైన ఉన్న కుడుములన్నీ తీసుకుని తినేసాడు అతను. పులిహార ఉంది పొట్లం. అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు, ఆయన చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొచ్చే లోపల ఈ పొట్లం ఊడదీసి గుర్రం దగ్గర పెట్టాడు. గుర్రం పక్కన పెట్టాడు అనమాట. పెట్టేసరికల్లా చెయ్యి అన్నాడు ఆయన వచ్చేసరికి. అయ్యగారు కుడుములో ఏవో పెట్టారండి అమ్మగారు, అవన్నీ గుర్రం తినేసిందండి అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, అయ్యో గుర్రం తినేయటం ఏమిట్రా, ఇప్పుడు నేనేం తిన్ను, గుర్రం ఎంగేలు చేసిందాన్ని నేను ఎలా తింటాను అన్నాడు. పోన్లేండి అమ్మగారు నాకు సర్ది మూట కట్టించారు, అది తిందానులేండి అన్నాడు. అనేసరికి చిచ్చి చద్దన్నం ఎలా తింటానురా అంటే, నేను తింటానులేండి, నాకు గుర్రం ముట్టినా ఇబ్బంది లేదని పులిహార పొట్లము తినేశాడు, తను చద్దన్నము తినేశాడు, హాయిగా కడుపులో చల్లగా ఉంది. ఈయనకేమో ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులో. సరే ఏమన్నాడు, అయ్యగారు ఓ పని చేద్దామండి, మీరు బండిలో విశ్రాంతి తీసుకోండి, మీకు ఎలాగో ఓపిక లేదు, నేను గుర్రం వేసుకెళ్తాను, గుర్రం వేసుకుని మీ అత్తగారి ఇంటికి వెళ్ళి మీరు రాగానే మీకు భోజనం ఏర్పాట్లు, మీరు వెళ్ళాక వాళ్ళు అవి ఇవి చేసి కాకుండా వెళ్ళగానే అన్నం పెట్టేటట్టుగా ఏర్పాటు చేసి వస్తానండి అన్నాడు. బాగా వెళ్ళాలి, ఒక 4 కిలోమీటర్లు. సరే ఈయనేమనుకున్నాడు, ఎండ ఆకలిస్తోంది, సరే లేరా నేను కాసేపు పడుకుంటానని ఆ పక్కన ఏవో చెట్లు కనపడితే 2 నేరేడు పళ్ళు కనపడ్డాయి, 4 పళ్ళు తిని పడుకున్నాడు. వీడు గుర్రం వేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అస్సలు మా అయ్యగారికి ఒంట్లో బాగులేదండి, పుట్టెడు జ్వరము, ఒళ్ళు నొప్పులును, అందుకని ఆయన పాత కొర్రల బియ్యపు అన్నము చింతకాయ పచ్చడి తింటారు, ఇంకేం తినరు.
పచ్చం చేస్తారు కాబట్టి మీరు ఆయన బలవంత పెట్టద్దు, మీరు పని ఉందని వచ్చారు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదండి అని చెప్పాడు. చెప్పేసి వెనక్కి వచ్చేసాడు. గుర్ర బండి పూంచాడు, అయ్యగారిని ఎక్కించుకుని తీసుకుపోయాడు. ఈయన వెళ్ళేసరికి కాళ్ళు కడుకోగానే అల్లుడు గారు కుశలంగా ఉన్నారా అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు. ఏమిటి నాకేం మైరోగం వీళ్ళంతా ఇలా అడుగుతున్నారు అని వీడికి ఆశ్చర్యంగా ఉంది శెట్టి గారికి. సరే వాళ్ళు ఏదో పెడతారని చూస్తే పచ్చం కదా, మామిడి పళ్ళు ముక్కలు తరిగి బెల్లం ముక్కలు తరిగి ఏం పెడతారు ఆయనకి, పచ్చం చేస్తున్నాడు, పళ్ళ ముక్కలు అవి పెట్టకూడదు. అందుకని ఏం చేశారు, అన్నం వేడివేడిగా తయారవుతుందండి అన్నాడు. చుట్టుపక్కల అందరికీ పప్పులు పచ్చళ్ళు పాయసాలు వడ్డిచ్చారు. ఈయనకు అంత కొర్రబియ్యపు అన్నము చింతకాయ తొక్కు పెట్టారు, నీళ్ళ మజ్జిగ. ఆ కొర్రబియ్యపు అన్నమే ఎక్కదు, దాంట్లో ఏ పులుసో పోసుకుంటే కొంచెం తినగలుగుతాం. ఇవాళ రేపు చాలా మంది తింటున్నారు కదా కొర్రలు అవిను, వాళ్ళకి బాగా అనుభవమే. ఒట్టిగా దాన్ని తినలేము, అసలు మహావిసుగ్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మానేద్దామా, జీవితం మీద విరక్తి వస్తుంది. ఇందులో చింతకాయ తొక్కు అంటే అందులో పచ్చిమిరపకాయలు వేసి నూరింది కాదు, అది పాత చింతకాయ తొక్కు. ఉప్పు మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు, పొల్లగా ఉప్పగా ఉంటుంది, తీగా కూడా ఉండదు. అది వేసుకుని ఆ అన్నం తిని ఆ నీళ్ల మజ్జిగ పోసుకునేసరికి ప్రాణాలు కడబట్టిపోయినాయి. ఆకలికి తలనొప్పి వచ్చేస్తోంది. ఈ అన్నం తినలేక దవడలు కూడా నొప్పి పుట్టినాయి. విసిగిపోయాడు. పోనీ అల్లుడు వస్తే ఇలాంటి మరిగి చేస్తారా వీళ్ళ మొహాలు మండా అని అత్తవారిని తిట్టుకుంటున్నాడు. ఈయనేం చేశాడు వీరయ్య, ఆయన కాళ్ళు భోజనం చేసి బయటకు వచ్చి పడకుర్చీలో కూర్చుంటే విసిరికర్ర పెట్టి విసురుతూ, అదేంటండి అయ్యగారు మీరు వస్తున్నారని చెప్తే వాళ్ళంతా పాయసాలు చేసి తినేసి మీకు ఇలాంటివి పెట్టారు, వీళ్ళకి మర్యాద ఏంటండి, వీళ్ళ పద్ధతులు ఏం బాగోలేదు, మీ అత్తారు ఇంత దుర్మార్గులని నేను అనుకోలేదండి అని 2 వాక్యాలు లెక్క తీశాడు ఆయనకి. ఇంకా అంతే, ఆయనకి మహా విసుగు పుట్టింది. పని లేదు పాటలేదు, రేపొద్దునే వెళ్ళిపోదాం రమ్మనం అన్నాడు. రేపొద్దునే వెళ్ళిపోదామని బండి కట్టుకున్నారు. ఈ అల్లుడు గారు అర్ధాంతరంగా వచ్చిన వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయనకు ఓపిక లేదు పాపం, ఒంట్లో బాగులేదు, ఈ వ్యవహారం ఆయన లేక ఏదో మనం పిలిచామని వచ్చాడు, ఫోన్లే వెళ్ళిపోనివ్వమని వాళ్ళు వదిలేశారు. వదిలేస్తే సరే వెళ్ళిపోయారు. అల్లుడు గారు దారిలో తినడానికి మళ్ళీ కొర్ర బియ్యపు రవ్వతోటి చేసినంత ఉప్మా చేతిలో పెట్టారు. ఆయన దారిలో పారేసాడు దాన్ని, దిక్కుమాలి కొర్రల బియ్యం అని. సరే ఈ చెరువు దాకా వచ్చాక, అయ్యగారు మీకు అసలు ఓపిక లేదు, మీరు పడుకోండి, కాసేపు రెస్ట్ తీసుకుంటే గుర్రపు ఒళ్ళు కదిలిపోతుంది, గుర్ర బండి మీద నడువులు నొప్పులు పుడతాయి, మీకు అసలే నిన్న ఆహారం లేదు, మీరు పడుకోండి, నేను ఇంటికి వెళ్ళి అమ్మగారికి మీకు భోజనం అది ఏర్పాటు చేయించి నేను వెంటనే వచ్చేస్తాగా అని బండి గుర్రం అమ్మగారి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు శెట్టి గారు సొంత ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్పాడంటే, అయ్యో అమ్మగారు ఏం చేయనండి, మీ అమ్మగారి ఊరి దారిలో అయ్యగారికి దయ్యం పట్టింది, ఏదో గాలి వచ్చేసిందండి, అక్కడ ఏం తినలేదు, పాత కొర్ర బియ్యం అన్నం తినొచ్చారు, ఏమీ తినలేదండి, మంచి ఆకలి మీద ఉన్నారు, రాగానే చీపురు తిరగేసి చితకొట్టేయండి ఆయన్ని, దయ్యం పోతుంది. దయ్యం పోతుంది, అప్పుడు శుభ్రంగా అన్నం తింటారు, మీ వాళ్ళ ఇంట్లో కొర్ర బియ్యం అన్నం చింతకాయ తొక్కు వేసుకుని తిన్నారు, కావాలంటే కనుక్కోండి అని చెప్పాడు. మేఘాల మీద వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి అయ్యగారిని చూడగానే వలవల ఏడుస్తూ, అయ్యగారు ఏం చెప్పాలండి, మనం ఇలా గుమ్మం దిగామో లేదో, నిన్న పొద్దున బయలుదేరాం, అమ్మగారికి భూతం ఆవేశించిందండి, ఇంట్లో సామాన్లన్నీ విసిరేస్తోందిట, పిల్లలంతా భయపడిపోతున్నారు, పక్కిళ్ళ వాళ్ళంతా పిల్లల్ని ఆడించడానికి తీసుకుపోయారు, ఆవిడ ఒక్కతే ఉంది, వెళ్ళగానే ఏం లేదు మన వాకిట్లో వీధుడిచే చీపురు వాకిలి గుమ్మం పక్కనే పెట్టొచ్చానండి, ఆ చీపురు తీసుకోండి అమ్మగారిని చితకొట్టేయండి, భూతం వదిలిపోతుంది. మనం వెళ్ళేసరికల్లా ఒంటరితనంతో భూతం పట్టింది ఆవిడకి అని చెప్పాడు. ఆయన ఇదేమిటి, నాకేమో అన్నం లేదు, ఆహారం లేదు, తలకాయ నొప్పి, కడుపులో నొప్పి, కాళ్ళు నొప్పులు అన్ని బాధలుగా ఉన్నాయి, తిండి లేకపోతే ఏముంది అన్ని జబ్బులు వచ్చేస్తాయి, అన్నం తిన్నాక సగం జబ్బులు పోతాయి. ఈయన ఏం చేశాడు, సరే మళ్ళీ బండి ఎక్కాడు, ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆవిడ రాగానే కొర్ర బియ్యపన్నం చింతకాయ తొక్కు తిన్నావా అని అడిగింది. తిన్నాను అన్నాడు. అనగానే చీపురేసి కొట్టడం మొదలుపెట్టింది. ఈయన ముందే అది ఏమిటో ఆ పిచ్చి ప్రశ్నలు అడుగుతోంది ఏమిట్రా అని ఈయన చీపురు తీసుకున్నాడు. ఇద్దరు వచ్చాడు అమ్మడు కొట్టేసుకున్నారు. కొట్టేసుకునేసరి కల్లా పక్కింటి వాళ్ళ పిల్లలు లబో దీబోమని అరిచారు. చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. ఏమిటి శెట్టి గారు ఊరెళ్ళిన వాడు ఎందుకు కొడుతున్నాడు, ఇంట్లో శుభ్రంగా లక్షణంగా తిరుగుతుంది లక్ష్మీదేవల్లి, ఈవిడికేం మాయ రోగం, ఈవిడెందుకు మొగుడిని కొడుతుందో ఎవరికి అర్థం కాల. ఇద్దరిని విడదీశారు. ఆవిడ 100 ప్రశ్నలు వేశారు, ఈయన 200 ప్రశ్నలు వేసి మొత్తానికి సాధించారు. వీళ్ళకి ఏం జరిగింది అని ఇంతకీ పని మనిషి వీరయ్యే ఈ మాటలు ఎక్కించినట్టు అర్థమైంది. అందరూ వీరయ్యని పట్టుకున్నారు. ఎరా బుద్ధి లేదా, ఇంత మాట చెప్తావా, మొగుడు పిల్లలు ఒకళ్ళొకళ్ళు చింతపరికలతోటి చీపులు గట్టలతోటి కొనుక్కునేలాగా చేసావు దుర్మార్గుడా అంటే, మరి ఏం చేయనండి, వీళ్ళు విస్తరి నిండా అన్నమని చల్లుతారు, ఏవి పెట్టరు, పైగా నువ్వు పని మానేసుకెళ్తే నీకు రూపాయి ఇవ్వము అని షరతులు పెడతారు. మరి ప్రపంచానికి తెలిసేలా చేయాలంటే వీళ్ళ బుద్ధి తెలియటానికి ఇలా చేశానంటే అందరికీ తెలిసిపోయింది. అందరూ ఈయనకి గడ్డి పెట్టారు. తప్పు, ఈ పని చేయకూడదు, పని వాళ్ళతో ఏం చేయాలి, సాయిదా ఫాయిదాగా పోవాలి. వాడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు వాడికి ఫాయిదా అయ్యేలాగా పనిచేయి. నువ్వు 10 రూపాయలు ఇవ్వు, కావాలంటే 15 రూపాయలు పని చేయించుకో,
ఒక ముద్ద పెట్టేటప్పుడు 2 ముద్దలు పెట్టు, వాడు ఒక పని చేసేవాడు 2 పనులు చేస్తాడు. మంచి పద్ధతి కదా అని అందరూ బోధించారు. సరే ఏం చేస్తాడు ఆయన, 400 ఇస్తానని ఒప్పుకున్నాడు కాదు, 400 ఇప్పించారు ఊరంతా కలిసి. ఇంటికి వెళ్ళి 1/2 ఎకరం పొలం కొనుక్కుని హాయిగా ఉన్నాడు వీరయ్య. సూపర్. వీడి తెలివికి, శెట్టి గారి తెలివికి వీరయ్య అతి తెలివి తోడయి ఎంచక్క ఇగో ఇలా అయింది కదా, కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. కానీ మామూలుగా కూడా పనిమాలతో చాలా రఫ్ గా బిహేవ్ చేయటం, ర్యాష్ గా వాళ్ళకి ఏమి పెట్టకపోవటం, ఇలాంటి సహజంగా కూడా చూస్తూ చూస్తాం. ఉంటాం. చిన్న పిల్లలతో పని చేయించుకుంటారు. ఎందుకు కొడితే నువ్వు దెబ్బలు తిన్న పిల్ల మళ్ళీ మనకి ఎలా పనిచేస్తుంది అని ఆలోచించరు. అవును. పని పిల్లల్ని కొట్టడము, పిల్లల్ని పని వాళ్ళని వేధించటము అదొక ప్రవృత్తిగా ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఎవరో తిండి ఒకరిని సరిగ్గా కొట్టేయాలి. పెట్టకపోవటం. తిండి సరిగా పెట్టకపోవటం. నువ్వు ఎలా అంటే మనతో ఉన్నవాడిని వాడిని ఎంత పోషిస్తే వాడు మనకంత పని చేస్తాడనే ఇంగితం లేకపోవటం. అవును. ఒక్కొక్కళ్ళు ఇట్లా, ఇంకోళ్ళు ఇంకో రకంగా చెప్పలేము మనుషులకి మనం. రైట్ రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అజయ్, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.